ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి, ఆ అబ్బాయి నాన్నతోనే అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. అసలు ఎందుకు ఈ అమ్మాయి ఇలా చేసింది? వీళ్ళ ముగ్గురు మధ్యన అసలు ఏం జరిగింది? అనేది మనం తెలుసుకోవాలి అంటే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోవాలి. మూవీ స్టార్టింగ్ సీన్‌లో మనకి బబ్లుని చూపిస్తారు. ఇతను ఆర్మీలోని ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. తర్వాత క్యాంప్‌కి వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్‌తో అంటాడు, "నేను ఒక అమ్మాయితోని లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. ఈరోజు ఆ అమ్మాయికి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పబోతున్నాను. ఆ అమ్మాయి ఒప్పుకుంటుందేరా అని తన ఫ్రెండ్‌ని అడిగితే ఫ్రెండ్ అంటాడు, మీరిద్దరూ ఎన్నో రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఖచ్చితంగా ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది. ఏమీ భయపడకు అని ధైర్యాన్ని ఇస్తాడు. తర్వాత బబ్లు ఇంటికి వెళ్తాడు. ఈమె బబ్లు గర్ల్ ఫ్రెండ్. ఈమె పేరు కమలి. కమలి బబ్లు కోసం ఒక డిష్‌ని రెడీ చేసి ఉంచుతుంది. వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటారు. తర్వాత బబ్లు కమలికి మ్యారేజ్ ప్రపోజ్ చేస్తాడు. కమలి కూడా ఓకే అంటుంది. ఇక వీళ్ళిద్దరూ ఆ రోజు నైట్ ఇంటిమేట్ అవుతారు. తర్వాత రోజు మార్నింగ్ బబ్లు మిలిటరీ ట్రైనింగ్ కి వెళ్దామని రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే బబ్లుకి కాల్ వస్తుంది. తన నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది అని. బబ్లు కొద్దిగా బాధపడుతూ ఉంటాడు. ఆ విషయం కమలికి చెప్తాడు. కమలి అంటుంది, సరే మనం ఇద్దరం మీ నాన్నని చూడడానికి వెళ్దామని. అప్పుడు బబ్లు అంటాడు, మా నాన్న అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. మా నాన్న అసలు మా అమ్మను కూడా సరిగ్గా పట్టించుకుండేవాడే కాదు. ఎప్పుడు డబ్బు వెనకాలే పడి తిరిగేవాడు అని చెప్తూ ఉంటాడు. కానీ కమలి అంటుంది, నువ్వు ఈ రోజు నేను హాస్పిటల్కి రాను అని అంటున్నావు. కానీ తర్వాత నేనెందుకు హాస్పిటల్కి వెళ్ళలేకపోయాను అని నువ్వే ఫీల్ అవుతావు. నా మాట విను. ఒకసారి వెళ్ళి వద్దాం పదా అంటుంది. ఇక తర్వాత వీళ్ళిద్దరూ రియో దగ్గరికి వెళ్తాడు. రియో అంటే బబ్లు తండ్రి పేరు. అయితే రియో గురించి డాక్టర్స్ బబ్లుకి చెప్తాడు. మీ నాన్న ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతను ఆరోగ్యం ఇప్పుడు అసలా బాగోలేదు. ప్రతిరోజు అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైంకి మందులిస్తూ ఉండాలి. కొన్ని రోజులు మనం కేర్ తీసుకుంటే మీ నాన్న నార్మల్ అవుతారు అని డాక్టర్స్ చెప్తాడు. బబ్లు ఒకవైపు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు కమలి అంటుంది, మనమే మీ నాన్నగారిని చూసుకోవాలి. మనకి ఆ బాధ్యత ఉంది. నేను ఒక నర్స్ని, నీకు తెలుసు కదా. మనం చూసుకుందాం మీ నాన్నగారిని అని కమలి అంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ రియోని ఇంటికి తీసుకువెళ్తారు. అయితే రియో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయినందువలన రియో ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది. లోపలంతా చాలా క్లాస్ గా ఉంటుంది. కమలికి ఆ ఇల్లు చాలా బాగా నచ్చుతుంది. రేపటి నుంచి వీళ్ళిద్దరూ ఇదే ఇంట్లో ఉండాలి. ఇక తర్వాత రోజు కమలి మార్కెట్కి వెళ్లి కూరగాయలని తెచ్చి బబ్లు దగ్గర పెట్టి ఆమె రూమ్లోకి వెళ్తుంది. తర్వాత బబ్లు వాళ్ళ నాన్న ఆ కూరగాయలన్నీ తీసుకుని వంటగదిలో పెడతాకి వెళ్తూ ఉంటాడు. పొరపాటున బబ్లు ఫోన్ కింద పడేస్తాడు. బబ్లుకి చాలా కోపం వస్తుంది. తన నాన్నని చాలా గట్టిగా తిడతాడు. ఆ రోజు అసలు నువ్వు ఇంటికి రాకుండా ఉంటే నేను పుట్టేవాణ్ణే కాదు అని చాలా చిరాకు పడతాడు. తర్వాత కమలి బబ్లుతో అంటుంది, బబ్లు నువ్వు మీ నాన్నని అలా తిట్టడం కరెక్ట్ కాదు. నువ్వు అలా తిట్టకూడదు అని అంటూ ఉంటుంది. అప్పుడు బబ్లు అంటాడు, మా నాన్న గురించి నీకు తెలియదు. వాడు చాలా పెద్ద ఎదవ. మా అమ్మ ఒక యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు వీడు ఆ సమయంలో కూడా డబ్బు గురించి ఆలోచించేవాడు. మా నాన్న గురించి నీకు తెలియదు, అతను చాలా ఎదవ అని బబ్లు చెప్తూ ఉంటాడు. అప్పుడు కమలి అంటుంది, గతంని మనం మార్చలేము. ఇప్పుడు మీ నాన్న సరైన పరిస్థితుల్లో లేరు. పాత విషయాలు మర్చిపోయి మనం ఇప్పుడు ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉందాము అని కమలి చెప్తూ ఉంటుంది. ఇదంతా ఒక వైపు నుంచి రియో ఇంటూనే ఉంటాడు. తర్వాత రియో బబ్లు దగ్గరికి వెళ్తాడు. బబ్లుతో అంటాడు, మీ అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మీ అమ్మని బాగా చూసుకోవాలి, నిన్ను బాగా చూసుకోవాలి అని నేను ఎంతో కష్టపడి డబ్బు సంపాదించే పనిలో పడ్డాను. కానీ మీ అమ్మ చనిపోయింది. నీ జీవితాన్నన్నా గానీ హ్యాపీగా ఉంచుదామని నేను డబ్బు సంపాదించి ఇలాంటి హౌసు అలాగే ఎంతో క్యాష్ బ్యాంకులో పెట్టాను. మీ ఇద్దరి గురించే నేను ఈ పని చేశాను. కానీ నేనెంత చెప్పినా నీకు అర్థం కాదు అని రియో బబ్లుతో మాట్లాడుతూ ఉంటే బబ్లు కూడా తన తప్పుని తెలుసుకుని తన నాన్నని పట్టుకుని హగ్ చేసుకుని ఏడుస్తాడు. తర్వాత వీళ్ళ ముగ్గురు ఒకే ప్లేస్ లో కూర్చుని ఆనందంగా భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడు రియో బబ్లుకి కొంత డబ్బుని ఇచ్చి, నువ్వు ఇల్లు కట్టేటప్పుడు కొంత అప్పు చేశావు అని నాకు తెలిసింది. ఈ డబ్బు పట్టుకెళ్లి ఆ అప్పు తీర్చేయని అంటాడు. ఒకవైపు కమలి కూడా వీళ్ళిద్దరిని చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. అయితే ఒకరోజు బబ్లుకి ఆర్మీ ఆఫీసర్ ఒక విషయం చెప్తాడు. కొంతమంది దుండగులు బోర్డర్ దాటి మన వైపు వచ్చారు అని తెలిసింది. వాళ్ళు చాలా డేంజరస్ టెర్రరిస్టులు. వాళ్ళని మనమే అడ్డుకోవాలి. ఈ మిషన్ చాలా డేంజరస్ గా ఉంటుంది. ఈ మిషన్ లో మీరు చనిపోవచ్చు కూడా. అందుకు చివరిసారిగా వెళ్లి మీ ఇంట్లో ఉన్న వాళ్ళని కలిసి రండి అని ఆర్మీ ఆఫీసర్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తాడు.
చెప్తాడు. ఇక బబ్లు కూడా ఇంటికి వచ్చి నేను ఇలా ఒక మిషన్ కి వెళ్తున్నాను అని తన నాన్నకి అలాగే తన ప్రేయస్కి చెప్తాడు. రియో అలాగే కమలి కొద్దిగా భయం పడుతూ ఉంటారు. ఇక ఆ రోజు నైటు బబ్లు కమలితో ఇంటిమేట్ అవుతాడు. తర్వాత రోజు మార్నింగ్ వీళ్ళిద్దరికి బాయ్ చెప్పి ఆ మిషన్ లోకి వెళ్తాడు. అలాగా వారం రోజులు గడిచిపోతాయి. కమలి తన పనిచేసే ప్లేస్ లోని తన ఫ్రెండ్ తోని ఇలా చెప్తూ ఉంటుంది. బబ్లు మిషన్ కి వెళ్లి ఆల్మోస్ట్ వారం రోజులు అవుతుంది. ఇప్పుడు వరకు బబ్లు నాకు అసలు ఫోనే చేయలేదు. నాకు చాలా భయంగా ఉంది, అసలు బబ్లు బతికున్నాడా లేదా అని చాలా బాధపడుతూ ఉంటే తన ఫ్రెండ్ చెప్తుంది. నువ్వేమీ భయపడకు, ఆర్మీ మిషన్ అంటే మామూలు మిషన్ కాదు కదా, నీకు ఫోన్ చేస్తాడులే అని ధైర్యాన్ని చెప్తూ ఉండగాని కమలికి బబ్లు దగ్గరించి ఫోన్ వస్తుంది. కానీ సిగ్నల్ సరిగ్గా లేనందువలన వీళ్ళిద్దరూ మాట్లాడుకోలేకపోతారు. కానీ కమలి మాత్రం ఆనందపడుతూ ఉంటుంది బబ్లు సేఫ్ గా ఉన్నాడు అని. అప్పుడే వీళ్ళిద్దరి దగ్గరికి అక్కడ పనిచేసే ఇంకో డాక్టర్ వస్తాడు. ఇతనికి కమలి అంటే ఇష్టం. ఆ విషయం కమలి కూడా తెలుసు. కానీ కమలి బబ్లుని మోసం చెయ్యాలి అని అనుకుంటలేదు. ఇక తర్వాత రోజు మార్నింగ్ కమలి ఇంట్లో ఉన్నప్పుడు ఆ ప్లేస్ కి మాయా అనే ఒక అమ్మాయి వస్తుంది. ఈ మాయా రియో గర్ల్ ఫ్రెండ్, అలాగే బిజినెస్ పార్ట్నర్ కూడా. మాయా ఈ అమ్మాయి ఎవరు అని రియోని అడుగుతుంది. రియో అంటాడు, ఈ అమ్మాయి నా కోడలు, నా కొడుకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్తాడు. తర్వాత రియో మాయా రూమ్ లోకి వెళ్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. తర్వాత రోజు మార్నింగ్ రియో కమలి భోజనం చేస్తూ ఉండగానే ఆ ప్లేస్ కి మాయా వస్తుంది. మాయాకి చిన్న డౌట్ ఉంటుంది, అసలు ఇంట్లో ఉన్నది తన కోడలా లేక తన సెటప్ అని. రియోని పక్కకు తీసుకెళ్లి మాయా అడుగుతుంది, నువ్వు చెప్పేది నిజమేనా అని. రియో కూడా మాయాకి అర్థమయ్యేలాగా చెప్తాడు. ఇక మాయా రియో చెప్పేది నిజమే అని కన్ఫర్మ్ చేసుకుని అదే రూమ్ లో రియోతో ఇంటిమేట్ అవుతుంది. తర్వాత కమలి తన పని చేసుకుంటూ ఉండగానే ఆ ప్లేస్ కి ఆ డాక్టర్ వచ్చి కమలికి కొంత ఫుడ్ ని తెచ్చి ఇస్తాడు. కమలి డైరెక్ట్ గా ఈసారి ఆ డాక్టర్ తో చెప్పేస్తుంది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నాకు తెలుసు, కానీ అది జరిగే పని కాదు. నేను బబ్లుని ప్రేమిస్తున్నాను, అతనితోనే నా పెళ్లి, నువ్వు అనవసరంగా నీ టైం ని వేస్ట్ చేసుకోకు అని చెప్తుంది. ఇంకొక వైపు టెర్రరిస్టులు అందరూ ఈ సోల్జర్స్ మీద అటాక్ చేస్తారు. ఒక పెద్ద బాంబు పేలటం ద్వారా బబ్లు అలాగే తనతో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారు. ఈ విషయం రియో కమలికి తెలుస్తుంది. వీళ్ళిద్దరూ చాలా బాధపడతాడు. రియో అయితే నా కొడుకు దేశం కోసం చనిపోయారు, కనీసం నా కొడుకుకి నేను అంత్యక్రియలు చేద్దామన్నా గాని బాడీ కూడా దొరకలేదు, నా కొడుకు ఒక రియల్ హీరో అని బాధపడుతూ అందరికీ చెప్తూ ఉంటాడు. అయితే నిజంగానే బబ్లు డెడ్ బాడీ ఆ అడవిలోని ఇంకా కనపడలేదు. ఇంకొక వైపు కమలి బబ్లుని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఒక రోజు కమలి ఇల్లును వదిలి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ రియో అడ్డుపడి, నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉండకు, నీ బాధనంతా మర్చిపోయేంత వరకు నువ్వు ఎక్కడ ఉండు, అదే నీకు మంచిది, నువ్వు బయటికి వెళ్తే నిన్ను చూసుకునే వాళ్ళు కూడా ఉండరు అని రియో అంటాడు. కానీ కమలి ఇక్కడ ఉంటాకి ఒప్పుకున్నా గాని ఆమె పొద్దునుంచి సాయంత్రం దాకా తాగుతూ బబ్లు జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు కమలి ఫుల్గా తాగేసి ఉంటుంది. రియో కమలిని తీసుకుని తన రూమ్ లో పడుకోబెట్టడానికి వెళ్తాడు. అక్కడ కమలి రియోని చూసి మత్తులో ఉండటం ద్వారా రియో ఆమెకి బబ్లులాగా కనిపిస్తాడు. ఆమె రియోతో ఇంటిమేట్ అవుదామని అనుకుంటుంది. కానీ రియో ఇది తప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత రోజు మార్నింగ్ కమలి రియో దగ్గరికి వెళ్లి నిన్న మన ఇద్దరి మధ్యన ఏమన్నా తప్పు జరిగిందా అని అడుగుతుంది. రియో జరిగిన విషయం అంతా చెప్తాడు. నువ్వు మత్తులో ఉండి అలా చేసావు, నీ తప్పేమీ లేదు, ఇంక నువ్వు అది మర్చిపో అంటాడు. అలాగా చాలా రోజులు గడిచిపోతాయి. వీళ్ళిద్దరూ బబ్లు లేకుండా బతకడాన్ని అలవాటు చేసుకుంటారు, కలిసిమెలిసి ఉంటారు. ఇక ఒకరోజు రియో తన కొడుకు ఆల్బమ్ తీసి తన కొడుకు చిన్నప్పుడు ఫోటోలు చూస్తూ, ఇది నా కొడుకు చిన్నప్పుడు ఫోటో, అప్పుడు వాడు చాలా అల్లరి చేసేవాడు అని చెప్తూ ఉంటాడు. అలాగే బాధపడుతూ ఉంటాడు. ఈ సిచ్యువేషన్ లోని కమలి రియో దగ్గరికి వస్తుంది. అలాగే వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అవుతారు. ఫైనల్ గా వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. ఇక తర్వాత రోజు నుంచి వీళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వస్తారు. ఇక మనం కలిసి ఉందాము, మన జీవితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాము అని అనుకుంటారు. కరెక్ట్ గా అదే సమయంలో కమలికి ఒక ఫోన్ వస్తుంది. బబ్లు బతికే ఉన్నాడు అని ఆ ఫోన్ కాల్ లో తెలుస్తుంది. నిజానికి ఆ టెర్రరిస్టులు బబ్లు కునూపూర్లో ఉన్నారు అని తెలుసుకుని అతన్ని తన బేస్ కి తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టి చచ్చిపోయాడు అనుకుని అడవిలో పాడేస్తారు. కానీ బబ్లు నిజానికి చావరు. అలాగా బబ్లు బతికి బయటపడతాడు. కానీ ఒకవైపు వీళ్ళిద్దరికీ మాత్రం బబ్లు బతికున్నాడు అన్న ఆనందం రవ్వంత కూడా ఉండదు. వీళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు, అంతా నార్మల్ అయ్యి మన ఇద్దరం ఒకటైన తర్వాత ఈ దరిద్రుడేంటి మళ్ళా బతికి వచ్చాడు అని. ఇక కొన్ని రోజులకి బబ్లు గాయాలు
మానుతాయి. బబ్లు ఇంటికి వస్తాడు. కానీ బబ్లుని ఆ అడవిలోని ఆ టెర్రరిస్టులందరూ ఎంతో ఇబ్బంది పెట్టినందువలన తన మైండ్ అంతా ఒక పిచ్చివాడి మైండ్ లాగా మారిపోతుంది. చిన్న చిన్న ఆటలకే చాలా ఎక్కువగా కోపం పడుతూ ఉంటాడు. చాలా అగ్రెసివ్ గా మారిపోయి ఉంటాడు. ఇక తర్వాత రోజు మాయా రియో దగ్గరికి వస్తుంది. ఒకవైపేమో రియో మాయా వస్తుంది అన్న విషయాన్ని గమనించకుండా తన ఫోన్లోని తను అలాగే కమలి దిగిన ఫోటోల్ని చూస్తూ ఉంటాడు. మాయా ఆ ఫోటోల్ని చూసేస్తుంది. మాయాకి మొత్తం అర్థమైపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే బబ్లు కనిపిస్తాడు. బబ్లు దగ్గరికి వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్ ఇంకో అబ్బాయితో ఉంది, చూసుకోరా ఎదవా అని తిడుతుంది. బబ్లుకి చాలా కోపం వస్తుంది. తన దగ్గర ఉన్న గన్ని తీసుకుని నా గర్ల్ ఫ్రెండ్ తో తిరిగేవాడు ఎవడు అని నేను చంపేస్తాను అని అంటూ ఉంటాడు. తర్వాత బబ్లు కమలి పనిచేసే ప్లేస్ కి వెళ్తేని అక్కడ కమలితోని ఆ డాక్టర్ మాట్లాడుతూ ఉంటాడు. బబ్లు వీడే వాడు అనుకుని గన్తో కాల్చి చంపేద్దాం అనుకుంటాడు. కానీ కమలి బబ్లుని కూల్ చేసి ఇంటికి తీసుకువచ్చేస్తుంది. ఇక ఆ రోజు నైటు బబ్లు చాలా బాధతో బార్లోనే తాగుతూ ఉంటాడు. తర్వాత రోజు మార్నింగ్ అవుతుంది. కమలి బబ్లు ఇంటికి రాలేదు అని తెలుసుకుని రియో దగ్గరికి వెళ్లి అతనితో ఇంటిమేట్ అవుదామని అనుకుంటుంది. వీళ్ళిద్దరూ రూమ్ లోకి వెళ్తారు. కరెక్ట్గా అదే సమయంలో బబ్లు వస్తాడు. బబ్లు డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. కానీ అప్పటికి వీళ్ళిద్దరూ ఇంకా మొదలు పెట్టరు. అందువలన వీళ్ళిద్దరూ బతికిపోతారు. ఇక ఆ రోజు నైటు వీళ్ళ ముగ్గురు కూర్చుని భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడు బబ్లు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఒకటేసారి గన్ను తీసి కమలి పైన ఏం పెట్టి నీ వల్ల ఇదంతా నువ్వే తప్పు చేశావు అని అంటూ ఉంటాడు. ఇక కమలి అలాగే రియో వాళ్ళు చేసిన తప్పుని ఒప్పేసుకుంటారు. ఎందుకు చేశామో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు. కానీ ఈ బబ్లు మాత్రం గన్నుని తన పైన తానే పెట్టుకుని తప్పు చేసింది మీరు కాదు నేను అని ఎలాగో పిచ్చి ఎక్కింది కాబట్టి పిచ్చి వాళ్ళ బిహేవ్ చేసి తనను తానే కాల్చుకుని చనిపోతాడు. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. మరి ఈ మూవీలో బబ్లు చనిపోతాం కరెక్టేనా? అసలు తప్పు ఎవరిదో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి మరెన్నో మూవీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకండి.